బతికే ఉందా? బతికే ఉంది. నోరు చూపిస్తాను. హాయ్ గైస్, నేను హైదరాబాద్ నుంచి వచ్చి రాగానే మా బావాల ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఏట్లో పడుతున్నాయంటే నాకు చాలా ఎగ్జైటింగ్ అయిపోయి నేను అక్కడ వీడియో తీసుకోవడం కోసం బయలుదేరిపోయాను. అయితే నేను అడగగానే మా బావ నన్ను బండి మీద ఆ చేపలు పడే ప్లేస్కి తీసుకెళ్ళి వలలు కట్టి చేపలు ఎలా పట్టాలో లైవ్లో చూపిస్తానని చెప్పి నన్ను వెంట వేసుకొని వెళ్ళిపోయాడు. అయితే చేరాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళిపోయాం. మేము వెళ్ళేసరికి చాలామంది వలలు కట్టి ఉండడం వల్ల మేము ఎక్కడ కట్టాలో అని కొంచెం నిర్ణయించుకోవడం టైం పట్టింది. అయితే మొత్తానికి వలలు అయితే కట్టి వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. ప్లేస్ ఎంచుకున్నాం. ఇప్పుడు ఎక్కడ కట్టాలి? ఇప్పుడు అది పెట్టుకున్న టైర్ ఎందుకంటే నీటిలో మునిగిపోకుండా ఆవేశం అనేది వచ్చినా కొంచెం అలుపు తీర్చుకోవాలన్నమాట. ఎందుకంటే నీటి మధ్యలో అనేది చేయడం కష్టం కదా. ఇప్పుడు చెరువు చేప కానీ లేకపోతే సముద్రం చేప కానీ లేకపోతే ఇంకా ఇన్ని రకాల చేపలు ఉంటాయి కదా, వాటిలో అన్ని చేపల కన్నా ఏటి చేప అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఏమి ఫీడింగ్ కానీ లేకపోతే మనం ఎలాంటి ఏం పెట్టకుండా న్యాచురల్గా పుట్టి పెరుగుతాయి కాబట్టి ఈ చేపలు టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. హెల్త్ కూడా చాలా మంచిది. ఏటి చేప చాలా రేట్ ఎట్టు కొనుక్కుంటారు. అంటే సముద్రం చేప కన్నా లేకపోతే ఇప్పుడు చెరువు చేప కన్నా ఈ ఏటి చేప అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుంది, టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది కొనడానికి కూడా చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ఏటి చేప, ఎందుకంటే న్యాచురల్గా పెరుగుతుంది కాబట్టి. అయితే లైవ్ ఫిష్ అనేది మనకు దొరకదు అనమాట. అంటే చనిపోయన్నా ఉండొచ్చు చేప, లేకపోతే కొంచెం ప్రాణాలతో ఉన్నప్పుడు ఉంటుంది అనమాట. ఎందుకంటే చేప వలగట్టిన తర్వాత రాత్రిలో ఏ టైంలో అన్నా చేప పడిపోవచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి బతుకుంటే ఒకసారి చనిపోయి ఉంటాయి చేప. అదొక్కటే మనకి మైనస్ ఈ వలలు కట్టడం వల్ల. అయితే చివరి నుంచి చివరికి కట్టుకుంటూ వచ్చాడు. సో ఇక్కడ ఒడ్డుకి అటాచ్మెంట్ చేయాలి. చాలా కష్టం అలాగ అనిపిస్తుంది, కానీ ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అలా నీటిలో. మళ్ళీ ఇక్కడ పెట్టి అవతలకు పెడతా మళ్ళీ ఇంకొకటి పాయింట్. ఎంత లోతు ఉంటుందంట? ఒక స్తంభం అంతా 15-20 ఫీట్స్ ఉంటుంది అయితే లోతు. ఇక్కడ ఇప్పుడు లొయ్యి ఉందన్నా, లొయ్యి చూపించి ఎంత ఉందో. సో లోతు చూపించి మనం పూర్తిగా మునిగిపోయాడు. అంటే ఎంత లోతుందో మనకు తెలియదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోవడమే ఎంత లోతున ఉంటుందని. చేపలు ఎంత పట్టావు బా? పెద్ద ఎంత పడ్డాయి? 6 కేజీలు. 1 వీక్ అవుతుంది. 1 వీక్ పడతాయా మరి? కట్టిపోతుంది. చెరి చేప ఎక్కువ ఇష్టపడతారా? ఈ ఎడి చేప ఎక్కువ ఇష్టంగా కొనుక్కుంటారా?
అయితే ఫస్ట్ లాస్ట్ వల్ల ఒక చేప పడలేదు, సెకండ్ వల్ల ఒకే ఒక చేప చేపలు పడింది. పడలే, ఒక్కటి కూడా పడదు అనుకున్నాను కానీ చూపించడానికి ఒక్కటి కూడా ఉండదు అనుకున్నాను. ఇంకేం పడలేదా బా? ఇది ఒకటే పడ్డది. బతికే ఉందా? బతికే ఉంది. నోరు చూపిస్తా. ఓకే, ఒకే ఒక పడ్డది ఫ్రెండ్స్. 2 కేజీలు ఉంటుందా? ఇంకా బతికే ఉంది.